ఇక తెలంగాణలో పరిస్థితి చూద్దాం. తెలంగాణలో వర్షాలు ఇంకా అదుపులోకి రావటం లేదు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అయితే కొనసాగుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రివ్యూ తర్వాత ఖమ్మం పర్యటనకు వెళ్లనున్నారు. రైట్, ఇక తెలంగాణలో అయితే వాతావరణం ఇంకా చాలా హాట్గా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ వర్షాలు విపరీతంగా పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అయితే సమీక్ష చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో రివ్యూ కూడా అవుతుంది. రివ్యూ తర్వాత ఖమ్మం వస్తారని చెప్తున్నారు. సో అక్కడ తాజా పరిస్థితి ఏంటి ప్రస్తుతం? శ్రీనివాస్, ఖమ్మంలో వరద విలయతాండవం చేసింది. మునుపెన్నడూ చూడని విపత్తు, మునుపెన్నడూ చూడనంత నష్టం, మునుపెన్నడూ చూడనంత వరద తీవ్రత ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు ఖమ్మం జిల్లాను ముంచెత్తాయి. పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా కూడా వందల గ్రామాలు నీట మునిగాయి. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందల మంది సర్వస్వం కోల్పోయి తమకున్న అన్నింటిని కూడా కోల్పోయి కట్టుబట్టలతో పసిపిల్లలతో రోడ్లపైన నిరాశ్రయాలుగా మిగిలిన పరిస్థితి మనకు ఖమ్మంలో కనబడుతుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే కన్నీరు మున్నీరు అవుతున్నారు, పెద్ద ఎత్తున వెలిపిస్తున్నారు, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆక్రమణలు చేస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరానికి అత్యంత సమీపంలో ఉన్న మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న పద్మావతి నగర్లో ఉన్నాం. మనం పద్మావతి నగర్లో పరిస్థితిని మనకి వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు. పద్మావతి నగర్లో మొత్తంగా కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. ప్రతి ఇంట్లో కూడా ఇంటి పై భాగానికి అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్ కూడా పై ఫ్లోర్ కూడా మురుగునీరు ప్రవేశించి వరద నీరు ప్రవేశించి ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా కొట్టుకుపోయింది. చిన్నపిల్లలు, చదువుకున్న పిల్లలు, విద్యార్థులు సర్టిఫికేట్లు కూడా మొత్తం తడిచిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు మనకి. ఒక విద్యార్థిని తన సర్టిఫికేట్లను మొత్తం కూడా తడిచిపోతే అటన్నిటిని కూడా ఆరబెట్టుకున్న పరిస్థితి. ఈ పరిస్థితి ఒక పద్మావతి నగర్ కాదు, ఖమ్మం నగరానికి సంబంధించి వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ తండ, శ్రీనివాస నగర్ అనేక కాలనీలు వరద ముంపులో చిక్కున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరద విలయతాండవం చేసింది. గత 40 ఏళ్లలో కూడా ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదని చెప్పేసి ఖమ్మం నగరానికి సంబంధించిన బాధితులు చెప్తున్నారు. చైతన్య నగర్ కాలనీతో సహా ఖమ్మంలో అన్ని ప్రాంతాలు కూడా నీట మునిగాయి. మనం చూడొచ్చు. ఇంట్లోకి వచ్చిన వరద మొత్తం కూడా సర్వస్వం మొత్తం నాశనం అయిపోయాయి. సర్వస్వం కోల్పోయారు, కట్టుబట్టలతో మిగిలారు. ఏ వస్తువు కూడా ఎందుకు పనికిరాని పరిస్థితి ఉంది, ఏది పనికిరాని పరిస్థితి. కన్నీరు మున్నీరుగా బాధితులు విలిపిస్తున్న పరిస్థితి మనకి ఖమ్మంలో కనబడుతుంది. ఈసారి జరిగినంత ఆస్తి నష్టం, ఈసారి జరిగినంత ప్రాణ నష్టం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. అమ్మ, ఎప్పుడు వచ్చింది వరద? మీకు అర్ధరాత్రి వచ్చి పడిపోయిందా? అర్ధరాత్రి 5 మధ్యాహ్నం 3 పడిపోయింది సార్. అంతా నీళ్ళు నిండిపోయింది సార్. 3 అక్కడ దాకా వచ్చిన సారథి నగర్ దాకా. మాకు 6 అయిపోయింది. ఉదయం 6 అయిపోయింది. ఇవాళ ఈ పొద్దున వరకు వరద ఉందా? పొద్దున 6 దాకా ఇక్కడ దాకా ఉన్నాయి సార్ నీళ్లు. ఏం పోయినాయి మీ ఇంట్లో సామాగ్రి? మా ఇంట్లో ఫ్రిడ్జ్, కూలర్, వాషింగ్ మిషన్ అన్ని పోయినాయి సార్. కూర్చులు కూడా పైకి నీళ్ళు పట్టినాయి. పైనుంచి పోయినాయి సార్ నీళ్లు కూడా. పుస్తకాలు ఇంట్లో స్లాబ్ కు తగిలి స్లాబ్ పై నుంచి కూడా లోపల నుంచి కూడా నీళ్లు బయటకు వచ్చిన పరిస్థితి. ఇంట్లో బీరువాతో సహా బీరువా, ఫ్రిడ్జ్ మొత్తం సమస్త అన్ని రకాల గృహోపకరణాలు సమస్తం ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు సహా అన్ని కూడా వరద కొట్టుకుపోయిన పరిస్థితి. ఏ వస్తువు ఎందుకు పనికిరాని పరిస్థితి. ఎప్పుడు చూడలేదు ఈ రకమైన పరిస్థితి అని చెప్పేసి స్థానికులు కూడా కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. నాయకనగూడెం దగ్గర నాయకనగూడెం దగ్గర పాలేరు వరద ఉధృతికి ఓ కుటుంబమే కొట్టుకుపోయిన పరిస్థితి. ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఆ కుటుంబం పాలేరు వరదలు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఒక్కరు మాత్రం ఆ కుటుంబంలో మిగిలారు. ఆ పోలీసులు ఆ వరద తాకిడి కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడారు. మిగిలిన 2 కుటుంబ సభ్యులు కూడా కాపాడలేకపోయారు. మధ్య నియోజకవర్గంలో 2 నీట మునిగి కొట్టుకుపోవడం జరిగింది. అనేక ప్రాంతాల్లో వరద విలయం తాడడం చేసింది. పెద్ద ఎత్తున వరద ముంచెత్తింది. ఈ ఇంట్లో కూడా మనం చూడవచ్చు. సమస్తం ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఎందుకు పనికిరాని పరిస్థితి. మహిళలు, చిన్నారులు, పిల్లలందరూ కూడా ఇంటిని శుభ్రం చేసుకునే పరిస్థితులు ఉన్నారు. పెద్ద ఎత్తున వరద ఎక్కడ చూసినా సరే, ఏ ప్రాంతంలో చూసినా, ఏ ఇంట్లో చూసినా కూడా
మొత్తం కూడా బురదమయంగా మారిపోయి ఇల్లంతా కూడా పాడైపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఖమ్మం జిల్లాలో దాదాపుగా అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి మనకు కనపడుతుంది. వరద విలయతాండవం చేసింది. ఎప్పుడూ చూడలేదు ఈ రకమైన పరిస్థితి, ఎప్పుడూ ఈ రకమైన పరిస్థితి రాలేదని చెప్పేసి బాధితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సమస్తం కోల్పోయాం, సర్వం కోల్పోయాం, మమ్మల్ని ఆదుకునే వారేరి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకుంది. అయితే ఈ విలయాన్ని పరిశీలించేందుకు, ఈ పరిస్థితిని సమీక్షించి బాధితులకు అండగా ఉండి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం రాబోతున్నారు అని చెప్పేసి అధికార వర్గాలు, ప్రభుత్వ అధికార యంత్రాంగం చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే జిల్లాకు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వరద సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. నిన్నటి నుంచి రాత్రి వరకు కూడా, రాత్రి కాదు 2 రోజుల నుంచి కూడా వరద సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. రాత్రి 1 గంట వరకు కూడా తుమ్మల నాగేశ్వరరావు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై చిక్కుపోయిన 9 మంది కాపాడేందుకు ఆయన బ్రిడ్జ్ దగ్గరే కూర్చునిపోయారు. బ్రిడ్జ్ దగ్గరే ఉండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పిలిపించి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చే వరకు కూడా ఆయన అక్కడే ఉండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ బాధితుల్ని బయటికి తీసుకొచ్చే వరకు కూడా తుమ్మల నాగేశ్వరరావు అక్కడే ఉన్నారు. బాధితులకు ఆయన స్పష్టంగా చెప్పారు, మీ వాళ్ళు ఎవరైతే వరదలో చిక్కున్నారో, మీ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే వరకు నేను ఇంటికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఆయన కూడా అక్కడే ఉండే బాధితులకు భరోసా ధైర్యం కల్పించడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పెద్ద ఎత్తున వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలికి కూడా గాయమైంది. ఆయన వరద ముంపు ప్రాంతాల్లో మోటార్ సైకిల్తో ప్రయాణిస్తూ మోటార్ సైకిల్ పై వెళ్తున్న క్రమంలో బురదమయంగా ఉన్న ప్రాంతంలో మోటార్ సైకిల్ స్కిడ్ అయిన కాలికి గాయమై రక్తం కారడం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా బాధితులకు భరోసా ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఖమ్మం కలెక్టరేట్ నుంచి, ఖమ్మం నుంచి అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. పోలీస్ యంత్రాంగంతో పాటు రెవెన్యూ యంత్రాంగం, ప్రతి ఒక్క శాఖ అధికారులు కూడా ఎవరు కూడా సెలవుల్లో ఉన్నవారు కూడా రావాల్సిందే, ఎవరు విధులకు హాజరు కాకుండా ఉండే పరిస్థితి రానియొద్దు, బాధితులకు అండగా ఉండండి, ప్రజలకు అండగా ఉండండి అని చెప్పేసి బట్టి విక్రమార్క కూడా ఆదేశించడం జరిగింది. మరికొద్దిసేపట్లో మంత్రులు ఖమ్మం నుంచి విలేకరుల సమావేశం మాట్లాడబోతున్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు రాబోతున్నారు. ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరదకు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో, తీవ్రంగా నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి భరోసాను కల్పించబోతున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటాం, ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తాం, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, బాధితులు ఎవరు కూడా బాధపడాల్సిన పరిస్థితి లేదని చెప్పేసి మంత్రులు చెప్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈసారి ప్రాణ నష్టం కూడా జరిగింది. దాదాపుగా 10 మందికి పైగా ఈ వరద ముంపులో చిక్కుని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనకి ఈసారి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కొన్ని మృతదేహాలను గుర్తించడం జరిగింది. మృతదేహాలను గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పగించడం జరిగింది. మరికొందరు గల్లంతైన వారి ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. గల్లంతైన వారికి సంబంధించి వారి ఆచూకీ కనుక్కునేందుకు గాలింపు చర్యలు జరుపుతున్న పరిస్థితి. పోలీస్ యంత్రాంగంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, ఈ శాఖ విభాగాలకు సంబంధించిన అధికార యంత్రాంగంతో కూడా గల్లంతైన వారి కోసం ఆ కుటుంబ సభ్యులతో, ఆయా గ్రామస్తులతో కలిసి గాలింపు జరుపుతున్న పరిస్థితి. అమ్మ, ఇంట్లో పరిస్థితి ఏమున్నాయి? ఇంట్లో మొత్తం పోయినాయి. పిల్లగల సప్తి కట్లు పోయినాయి మొత్తం. అసలు ఏం తింటానికి కూడా అది ఇంటి దాకా పైకెక్కేసి పిల్లల సప్తి కట్లు కూడా పోయినాయి. ఇవన్నీ సర్టిఫికేట్లు తడిచిపోయినా? ఏం చదువుతుంది పాప? ఏం చదువుతుంది? డిగ్రీ. అమ్మా ఏం చదువుతున్నామ్మా? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ 10th అన్ని సర్టిఫికెట్లు తడిచిపోయినాయి. సర్టిఫికెట్లకి మొత్తం పాడైపోయినాయి. ఒకటి కాదు, 2 కాదు, 12 సంవత్సరాలు చదివిన చదువంతా వేస్ట్ అయింది. వరద ముంపు ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో వచ్చి ఇళ్ల మీద పడిపోయింది. రాత్రి 12 గంటల సమయంలో ఊహించని రీతిలో ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి వెళ్ళి తమను తాము కాపాడుకోలేని పరిస్థితుల మధ్య వరద ప్రవాహం వచ్చి ఒక్కసారిగా ఇళ్ల మీద పడటంతో వీళ్ళు బయటికి రాలేని పరిస్థితి. ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, సామాగ్రి కానీ, సర్టిఫికెట్లు కానీ ఏవి తెచ్చుకోలేని పరిస్థితి. ఈ విద్యార్థిని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. తాను 12 సంవత్సరాలుగా చదువుకున్న చదువు అంతా కూడా ఇదైపోయింది, నా సర్టిఫికెట్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి విలపిస్తుంది. ప్రతి కుటుంబం పరిస్థితి కూడా ఇదే పరిస్థితి, దయనీయమైన పరిస్థితి. ఎవరిని కదిలించినా కన్నీళ్లు ఊపికొస్తున్నాయి, కంటతడి పెడుతున్నారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామ నీవేం పోయినాయి? బిడ్డ అండి. ఏమేం పోయి మన ఇంట్లో? అన్ని పోయినాయి మొత్తం, సామాన్ అన్ని ఏమి లేకుండా. బియ్యం, సామాన్ ఇవన్నీ ఉన్నాయా? అన్ని పోయినాయి. అవి కూడా పోయినాయి. అన్ని పోయినాయండి. బట్టలు మొత్తం తడిసిపోయినాయి. ఏం లేవు. బట్టలు, బీరో, ఈ టీబులు, ఇప్పుడు కట్టుబట్టలు ఉన్నాయి, ఇంకంతే ఇంకేం లేవు. కట్టుబట్టలు ఉన్నాయి, ఏం లేవండి. ఇంత ముందు నువ్వు పెద్దాని వద, నువ్వు ఇంత ముందు ఎప్పుడైనా ఇంత వరద చూసావా?
చూడలేదండి ఈ వార్త గంత వచ్చింది పోయింది పోయిన సంవత్సరం కూడా ఇంత పెద్దగా రాలేదు, ఇంత పెద్ద రాలేదండి, ఇప్పుడే వచ్చింది. మధ్యరేతులు వచ్చారు పిల్లలు తీసుకొని మధ్యరాత్రిలో అర్ధరాత్రిలో ఒక్కసారిగా వరద ప్రవాహం వచ్చేసి ఇళ్ల మీద పడిపోయింది. వీళ్ళు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి, ఎవరు కూడా కోలుకోలేని పరిస్థితి. ఇక ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పసిపిల్లలను చంకనేసుకుని ఎవరికి వాళ్ళు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి. బయటికి తీసి వాళ్ళ ప్రాణాలు మాత్రమే కాపాడుకోగలిగారు. మిగిలిన ఏవి కూడా వీళ్ళకి మిగలలేదు. ప్రతి కుటుంబం కూడా అది అక్కడ మనకి వీడియో చేసి చూపిస్తున్నారు. ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అవుతున్నారు, సర్వం కోల్పోయారు, అన్ని కూడా కోల్పోయి రోడ్డుపైకి వచ్చి విలపిస్తున్నారు. ఇదే విధంగా వందలాది కుటుంబాలు ఈరోజు ఖమ్మం జిల్లాలో కంటతడి పెడుతున్నాయి, విలపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీరు ఊపికొస్తుంది. మా గతి ఏంటి, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఆదుకునే నాదుడు ఎవరు, మమ్మల్ని ఆదుకునే దిక్కెవరని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. మహిళలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కంటతడి పెడుతున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చంటి పిల్లల్ని పసిపిల్లలు ఎత్తుకొని ఈ బోరును విలిపిస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని చెప్పేసి ఈ కుటుంబాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది.